గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో కూడా ఎలాంటి మార్పులు లేకుండా బీసీ ఓసీల్లో మాత్రం మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 24న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. 50% మించకుండా తాజాగా రిజర్వేషన్లు సిఫార్సు చేసింది కమిషన్. పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల శాతం సిఫార్సు చేసింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తి చేయనుంది సర్కార్. ఈ నెల 24 లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు సమాచారం. డిసెంబర్ 16 వరకు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పత్తి రైతులకు మద్దతుగా నాడు అఖిలపక్షం ఆందోళన చేయనుంది. జాతీయ రహదారి 44 దిగ్బంధనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆందోళన చేయనున్నారు. అయితే అఖిలపక్షం నిరసనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆందోళన చేసి తీరుతామని అఖిలపక్షం అంటోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ ఆయన నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగుతోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. పెట్టుబడులకు హైదరాబాద్ వేదికగా మారిందని దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలతో పోటీ పడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వేదికగా 6 రోజుల పాటు జరిగే తెలంగాణ నార్త్ ఈస్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ను గవర్నర్ జిష్ణుదేవరం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. తెలంగాణతో పాటు 8 ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 600 మంది ఇందులో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కళాకారులకు గవర్నర్ బహుమతులు అందజేశారు. మిజోరాం క్రీడా మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఉన్న ఐక్యతా స్ఫూర్తిని చాటుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ హబ్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళుతుందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నాబార్డ్ భవిష్యత్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మలుస్తోందన్నారు. గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి నాబార్డ్ అని వివరించారు. 21వ శతాబ్దానికి అనువైన సంస్థలను తెలంగాణ నిర్మిస్తుందని, వ్యవసాయంలో ఏ వంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విలాసం కాదు, కానీ నేడది అవసరం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. It is a privilege for me to join
you at the first edition of the Earth Summit, a summit whose name itself reminds us of where India's strength ultimately lies, in its soil, its villages, its farmers, and the quiet courage with which they transform adversity into abundance. It feels particularly fitting that this national initiative is being launched in Hyderabad, a city that stands today on the foundation of institutions built by foresight national leaders. When we speak of agriculture transformation, we must remember that no green revolution succeeds without an institutional revolution. Leaders who understood this truth, Sri Pandit Jawaharlal Nehruji, who believed that everything else can wait, but agriculture cannot, created the institutional architecture from agriculture universities to irrigation commissions to scientific research bodies that allowed India to dream beyond scarcity. And then later on, Srimati Indira Gandhi ji, whose courage, especially during the Green Revolution years, ensured that the farmer received the full backing of the Indian state. It is a privilege. జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. అత్తాపూర్లోని భూపాల్ నగర్, మియాపూర్లోని పిఏ నగర్ బస్తీలను సందర్శించారు. ఆమె షాద్నగర్ నియోజకవర్గం 9 రేకుల గ్రామ రైతులతో కవిత సమావేశమయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతించడంపై కవిత స్పందించారు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు సాగుతున్నాయని కవిత విమర్శించారు. ముందుగా కూకట్పల్లిలో సే నో డ్రగ్స్ క్యాంపెయిన్లో విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని బస్తీవాసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు కవిత. ఏం జరుగుతోందో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. అంటే రీజనల్ కాకపోతే ఆ రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉండాలి, ఏ పరిస్థితుల్లో మరి ఆ రింగ్ రోడ్డుకి పరిస్థితులలో మరి ఆ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ ఉండాలి, దాని ఫుల్ సేఫ్టీ, దానికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు ఏంటి, అవి ఎట్లా వైలేట్ చేయబడి మన రాష్ట్రంలో అనే విషయం అందరం కూడా పునరాలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే నేను మొన్న మెదక్కి పోయినా అక్కడ కంప్లీట్గా రింగ్ రోడ్ స్ట్రేట్గా ఉండాల్సింది వంకలు వంకలు పాటలాగా తిరిగింది. అక్కడ ఒక దగ్గరే అనుకుంటే ఇవాళ ఇక్కడ నగూడలో వస్తే నగర్ జిల్లాకు సంబంధించి షాద్నగర్ వస్తే ఇక్కడ కూడా అట్లనే వంకలు తిరుగుతుంది. అంటే ఒక ప్రామాణికం లేకుండా అటువైపు ఏమో సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి 25 కిలోమీటర్స్ రేడియస్ అంటుంది, ఇటువైపు ఏమో ఓఆర్ఆర్ నుంచి 25 అంటుంది. అంటే సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి 45 కిలోమీటర్స్ వస్తుంది. సో దానిలో ఎందుకు ఇంత డిఫరెన్స్? మరి హైదరాబాద్లో ఏం అంశాలను క్రైటీరియా తీసుకున్నారనే విషయం ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లెక్క, తర్వాత కాంగ్రెస్ వచ్చినాక ఇంకొక లెక్క అన్నట్టు రిపీటెడ్గా మారుతుంది. అలైన్మెంట్ పెద్దవాళ్ళ హస్తం అన్ని జిల్లాల్లో కూడా వినపడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ట్రిపుల్ అంటే రీజనల్ డైరెక్టర్ రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి నీ ప్లాన్ ఏంటి, అసలు నీ ఆలోచన ఏంటి అంటూ మండిపడ్డారు. వారణాసి పేరుతో సినిమా తీస్తున్నారు, ప్రచారం కోసం ఇలాంటి కామెంట్లు చేశారా అని ప్రశ్నించారు. దేవుళ్ళు ధర్మం అంటే విశ్వాసం లేదు, కానీ అదే దేవుళ్లను ఉపయోగించి సినిమా తీసి కోట్లు సంపాదిస్తామని నిలదీశారు. మీలాంటి డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను హిందువులు గుర్తించాలన్నారు. ధర్మం పట్ల దేవుళ్ళ పట్ల అభిమానం లేని నీ సినిమాలు హిందువులు ఎందుకు చూడాలంటూ ప్రశ్నించారు ఆయన. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావి విశ్వాసం నీకు లేదు, కానీ అదే ధర్మం పట్ల
అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపెట్టినావు, దాంట్లో కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలంటున్నా, ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది, హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్లు రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి, మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. సిగ్గాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 4 నెలలవుతున్నా ఇప్పటివరకు బాధితులకు పరిహారం అందలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బాధిత కుటుంబాలకు ₹1 పరిహారం ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించిందని, ఈ పరిహారాన్ని తక్షణమే చెల్లించాలన్నారు, లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 54 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్న నాటి దుర్ఘటన ఇంకా కళ్ల ముందే కదలాడుతోందని, ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబ సభ్యులు నడి రోడ్డున పడి కన్నీరు మున్నీరవుతున్నారన్నారు. పరిహారం అందకుండానే పరిహారం అందించినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకే విలువ లేకుంటే ఇక బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించింది. బీఆర్ఎస్ హయాంలో బండిపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 10వ తరగతి పరీక్ష పత్రాల లీకేజీలో తన ప్రమేయం ఉందని కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా 2023 ఏప్రిల్లో బండి సంజయ్ను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ బీఆర్ఎస్పై దూకుడుగా ఉండడంతో అక్రమ కేసులు పెట్టారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ రాజమౌళిపై కేసు నమోదైంది. వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్లో సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలకు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొన్న వారణాసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చేసినటువంటి వ్యాఖ్యల గురించి మేము ఈరోజు సుబేదారి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తండ్రి అయినటువంటి వ్యక్తి హనుమంతుడే సినిమాను ముందు నడిపించినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ రాజమౌళి గారు నాకు హనుమంతుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి కొన్ని కోట్ల మంది చూసేటువంటి వేదిక మీద ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఎంతో మంది మళ్ళీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి. ఈ రోజు వరకు ఆయన అన్నం తింటున్నాడు అంటే హిందూ దేవుల మీద సినిమాలు తీసుకొని బతికితే ఆ వాటి మీద వచ్చిన డబ్బులతోనే ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు.
కొడుతున్నాడు. మీడియా సాక్షిగా చెప్తున్న ఈ విషయాన్ని. ఇప్పటికైనా రాజమౌళి గారు మీరు తీసిన ప్రతి సినిమాలో హిందూ దైవాన్ని మీరు హైలైట్ చేస్తూ తీసుకున్నారు. దాన్ని హైలైట్ చేసుకునే మీరు డబ్బులు సంపాదించుకున్నారు. ఈరోజు కనుక మళ్ళీ మీరు చేసిన తప్పును బహిరంగంగా మళ్ళీ మీడియా సమక్షంలోకి వచ్చి క్షమాపణ కోరితేనే మేము ఊరుకుంటాము. లేదంటే మాత్రం మీ సినిమాలను వదిలిపెట్టాము, మిమ్మల్ని వదిలిపెట్టాము. మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం. నా పేరు బండి సదానందం, బీజేపీ సీనియర్ నాయకుడిని. మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాము. దేనికంటే ఎస్ఎస్ రాజమౌళి గారు కాశీలో అభ్యంతరకర హనుమంతునిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిండు. శ్రీరాముని కానీ హనుమంతుని అభ్యంతర చెడు వ్యాఖ్యలు మాట్లాడి దేవుళ్ళు కాదు, శ్రీరాముడు దేవుడు కాదు, ఆయనకు ఎందుకు మీరు మొక్తాలని చెప్పి వ్యాఖ్యలు చేశాడు, అసభ్య వ్యాఖ్యలు చేసిండు. ఇతర మతాలను ప్రోత్సహిస్తూ హిందూ దేవులను కించపరుస్తూ మాట్లాడిండు. అతను సినిమాలు తీస్తుంటే సినిమాలలో హిందూ దేవులను పెట్టుకొని ఆయన కోట్లు సంపాదించిండు. హిందూ దేవులను పెట్టుకొని మంచి మంచి సినిమాలు తీసిండు. ఎందుకు ఆయన హిందూ దేవులు అంటే ఆయనకు అది ఆయన భారతదేశంలో పుట్టి కూడా హిందూ దేవులను కించపరుస్తున్నాడు. కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఈరోజు ఆయన పిటిషన్ చేస్తున్నాం సువేది పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఆయన చట్టరీత చర్య తీసుకొని ఆయనకు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. రాజమౌళి గారు స్వలాభం గురించి తాను తీసే సినిమా వారణాసి ప్రమోషన్ గురించి ఒక హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఇది క్షమించరాని నేరం. కావున రాజమౌళి గారు మీడియా సమక్షంలో అందరి సమక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పి దీనికి హిందువులందరినీ క్షమాపణ కోరాలని మా వరంగల్ జిల్లాలో యాసంగి పంట సాగు కోసం యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఖానాపూర్ మండలంలో సాగుకు సకాలంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి యూరియా తిప్పలు మళ్లీ మొదలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఎరువు కేంద్రాల వద్దకు రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. చాలామందికి యూరియా దక్కకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వ తక్కువగా ఉండడంతో వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతులకు ఒక్కొక్కరికి 1 యూరియా బస్తా మాత్రమే దక్కుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోర్టు ఆదేశాలతోనే జగన్ హాజరయ్యారని ఆయన తరపు లాయర్ తెలిపారు. విదేశీ పర్యటన పిటిషన్పైనే జగన్ కోర్టుకు వచ్చారని చెప్పారు. జగన్ హాజరు కావడంతో విదేశీ పర్యటన పిటిషన్ ముగిసిందన్నారు. ఛార్జ్షీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదని లాయర్ స్పష్టం చేశారు. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డింగ్ జరిగింది. ఇది ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ను మరి రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ చేయమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డింగ్ జరిగింది. ఇది ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ను మరి రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ చేయమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. కల్తీ వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని ఏపీ సిట్ అధికారులు విచారించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పనను సిట్ విచారించింది. అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బారెడ్డిని మరింత లోతుగా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. టీటీడీ మాజీ ఈవో పలువురు అధికారులను విచారించారు. సిట్ అధికారులు వారి స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని విచారించారు. స్టేట్మెంట్స్తో పాటు పలు డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు సిట్ అధికారులు. వాటిని ముందుంచి వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు.
ఫ్రైడే రావాలి కూటమి ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇంత చెత్త పాలన లేదని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. జగన్పై చంద్రబాబు మళ్లీ విష ప్రచారాలు మొదలుపెట్టారన్నారు. చంద్రబాబు ఎంత సాధ్యమైతే అంత తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. జగన్ సొంత సొమ్ముతో ఫ్లైట్లో తిరుగుతున్నారని, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు, సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది. అయినా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోతానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు ఒక ప్రైవేట్ పని మీద. లండన్ వెళ్లే ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే, లండన్ వెళ్లి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు. దిస్ ఈజ్ ద కండిషన్. జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు, లండన్ వెళ్లారు, లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది. ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్లారు, హాజరయ్యారు, బయటికి వచ్చారు, లోటస్ పాండ్కి వచ్చారు, అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు. ఇదేగా జరిగింది. దీనికి ఏందబ్బా నాకు అర్థం కాదు ఇంత ప్రచారం. నిన్న నుంచి ఒకటే ఓకదంపుడు భయంకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ఇప్పటికీ ముప్పు ఉందన్నారు ఆమె. ఇప్పటికీ తమ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయన్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నామన్నారు. ఒక త్యాగం చేస్తాంది. I have to tell you, we are facing lot of threats, but that doesn't matter to my family. At the end, మా ఫ్యామిలీకి మన రాష్ట్రం అనేది చాలా ముఖ్యం. So at the same time, all you youngsters, students, మా కుటుంబం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలోకి చేరారు. డీసీసీపీ చైర్మన్, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో సుమారు 400 మంది కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీళ్ళంతా కూటమి ప్రభుత్వ పాలన విధానాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన వైసీపీ నాయకులు జనసేనలోకి రావడం ద్వారా అభివృద్ధికి ఓటేసినట్లయిందన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి జనసేన నాయకులతో కలిసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో గతంలో అనేక పదవులు చేసి ప్రభుత్వం యొక్క గతంలో వారి యొక్క పాలన నచ్చక ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నుండి ఆయన యొక్క పనితీరు ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం పదే పదే వారి కోసం మాట్లాడుకోవటం ఇవన్నీ చూడటమే కాకుండా పార్టీ సిద్ధాంతాలు కూడా నచ్చి ఈ రోజు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ నుండి చాలా భారీ ఎత్తున చేరికలు చేరటం జరిగింది. మరి ముఖ్యంగా పెద్దాపురం మండలం, రాయభూపాలపట్నం, ఆర్బీ కొత్తూరు, చిన్నబ్రహ్మదేవం నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నుండి రావటం జరిగింది. అందులో నల్లన నాగేంద్రబాబు గారు మాజీ సొసైటీ అధ్యక్షులుగా, వైసీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నల్లల నాగేంద్రబాబు గారు, అలాగే మొన్నటి వరకు మాజీ మార్కెట్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి జ్యోతి గారు, ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నటువంటి కాదా లక్ష్మి గారు, అలాగే యాక్టివ్ ఉన్నటువంటి ఈ మండలంలోనే కాకుండా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో బీసీ నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు, మా కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఐబొమ్మ రవి మొదటి రోజు విచారణ పూర్తయింది. 6 గంటల పాటు రవిని పోలీసులు విచారించారు. ఇక బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు సిసిఎస్ పోలీసులు. రవి నెట్వర్క్ ఇంటర్నెట్ సోర్స్పై కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. రవిపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ జోడించారు. ఎన్ఆర్ఐ,
ఎన్ఆర్ఈ అలాగే క్రిప్టో కరెన్సీ వ్యాలెట్స్ రవి బ్యాంక్ ఖాతాలపై విచారణ చేశారు. వెబ్సైట్ ఐపీ అడ్రస్ సర్వర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఐబొమ్మ వెబ్సైట్ నడిపేందుకు పలు ఐపీ అడ్రస్లు మార్చినట్లు గుర్తించారు. మరో 4 రోజుల పాటు రవిని విచారిస్తారు సైబర్ క్రైమ్ పోలీసులు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధి లక్ష్మీనగర్లో నివాసం ఉండే ఒడిశాకు చెందిన అజయ్ కుమార్ పాన్ షాప్లో గంజాయి చాక్లెట్ల అమ్మకాన్ని గుర్తించాడు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అతని వద్ద 238 గంజాయి చాక్లెట్లు కొంత నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బొల్లారం పోలీసులు. నేత నితీష్ కుమార్ బీహార్ సీఎంగా 10వసారి ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. నితీష్ కుమార్తో పాటు 27 మందికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి కల్పించారు. బీజేపీ నేతలు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమి ఏకంగా 202 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందగా జేడీయూ 85 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన కొంత మంత్రివర్గంలో బీజేపీ నుంచి 14 మందికి, జేడీయూ నుంచి 9 మందికి చోటు కల్పించారు.